ఒకవేళ మీరు ప్రజెంట్ మూమెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే ఆపోజిట్ పర్సన్ కూడా మీకు అథెంటిక్గా కనిపిస్తాడు. అలాగే జరగాలి అని మనం ఆ సిచ్యువేషన్కి అటాచ్ అయి ఉంటాం. మీరు ఎప్పుడైనా మీటింగ్ నుంచి బయటకు రాగానే మీ థాట్స్ని క్లియర్గా ప్రొజెక్ట్ చేయలేదని అనిపించిందా? లేదా మీటింగ్లో మీరు చెప్పాలనుకుంటున్నారు, ఏదో విషయం చెప్పాలనుకుంటున్నారు, లేదా రిప్లై చేద్దాం అనుకుంటున్నారు, కమెంట్ చేద్దాం అనుకుంటున్నారు, బట్ డ్యూ టు సమ్ రీజన్స్ సంథింగ్ ఈజ్ స్టాపింగ్ యూ అండ్ సమ్వన్ టాక్ అబౌట్ ద సేమ్ రిప్లై వాట్ యూ వాంటెడ్ టు గివ్ అండ్ యూ ఫీల్ దట్ హే నేను ఛాన్స్ మిస్ చేసుకున్నాను. అలా ఎన్నిసార్లు అయింది? నాకైతే చాలాసార్లు అయింది. లేదా ఎవరైనా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు, ఒక ఎదుటి మనిషి, ఒక టీం మెంబర్ కానీ మీ బాస్ కానీ మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చాడు, ఏదో నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చాడు అనుకోండి, ఆ నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వగానే మనం ఒక రియాక్ట్ అయిపోతాం, లేదా కోపం వచ్చేస్తుంది లోపల. ఒకవేళ పియర్ అవుతే మనం తిట్టేస్తాం, అదే టీం మెంబర్ అయితే ఏదో ఒకటి చెప్పేస్తాం మనం. లేదా మన బాస్ అవుతే ఫీల్ అయిపోయి లోపల అసలు నేను దేనికి పనికిరానా అన్న ఒక ఫీలింగ్తోని మనం బయటికి వస్తాం ఆ ఫీడ్బ్యాక్ ఇన్న తర్వాత. లేదా మీ బాస్తోని ఒక డిఫికల్ట్ కన్వర్జేషన్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రమోషన్ గురించి, లేదా ప్రాజెక్ట్ డిలే అయింది, ఎలా చెప్పాలో తెలియదు, ఏదో మిస్టేక్ చేశారు, దాని గురించి చెప్పాలి. మీరు ప్రిపేర్ అయిపోయారు కానీ లోపల పోయిన తర్వాత మీ బాస్తో మాట్లాడేటప్పుడు సరిగ్గా ఆర్టికులేట్ చేయలేకపోయారు మీ బాస్తో. లేదా మీ టీం మెంబర్స్తో ఒక కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడాలి, ఫర్ ఎగ్జాంపుల్ లే ఆఫ్స్ గురించి మాట్లాడాలనుకోండి, ఆర్ ఎనీథింగ్ విచ్ ఇస్ వెరీ కాంట్రవర్షియల్, రైట్? చాలా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఉన్న టాపిక్ గురించి మాట్లాడాలి. యూ డోంట్ నో హౌ టు గో అండ్ టాక్ టు దెమ్. ఈ సిచ్యువేషన్స్ అన్నీ, నేను చెప్పిన సిచ్యువేషన్స్లో అన్ని ఎమోషన్స్తో ఉన్నవి. ఒకవేళ మనం ప్రాపర్గా కమ్యూనికేట్ చేయకపోతే దీనివల్ల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి అండ్ మెల్లగా ఆ కాన్ఫ్లిక్ట్స్తో మన కాన్ఫిడెన్స్ కూడా దెబ్బతీస్తుంది అండ్ వర్క్ ప్లేస్లో మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు. సో ఈ సిచ్యువేషన్లో మనం ఎలా మాట్లాడాలి? వాట్ షుడ్ ఐ డూ టు మేక్ లెస్ కాన్ఫ్లిక్ట్స్ ఆర్ బికమ్ మోర్ రెస్పెక్ట్ఫుల్ ఇన్ ద వర్క్ ప్లేస్ అండ్ హ్యాండిల్ ఎనీ సిచ్యువేషన్ విచ్ ఇస్ నాట్ ఇన్ మై ఫేవర్ ఆర్ విచ్ ఇస్ ఇన్ మై ఫేవర్? ఒకవేళ నా ఫేవర్లో ఉంటే నేను పోయి కాన్ఫిడెంట్గా మాట్లాడచ్చు, కానీ విచ్ ఇస్ నాట్ ఇన్ మై ఫేవర్ I may not talk so much confidently, but how do I handle that? మీరు ఎప్పుడన్నా మైండ్ఫుల్ కమ్యూనికేషన్ గురించి విన్నారా? అన్నిటికీ ఆన్సర్ మైండ్ఫుల్ కమ్యూనికేషన్. సో మైండ్ఫుల్ కమ్యూనికేషన్ అనేది విత్ లాడ్ ఆఫ్ మైండ్, ఆబ్వియస్లీ మైండ్ఫుల్ కమ్యూనికేషన్. సో వాట్ డస్ ఇట్ మీన్ అండ్ ఎలా ప్రాక్టీస్ చేయాలి, అసలు దీనివల్ల ఏం అడ్వాంటేజెస్ అనేది వీ విల్ సీ. సో మైండ్ఫుల్ కమ్యూనికేషన్ కల్చర్ వల్ల మన ప్రొడక్టివిటీ, మన వర్క్ సాటిస్ఫాక్షన్ చాలా పాజిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. దీనివల్ల మన థాట్స్, మన ఫీలింగ్స్ రెండు, మన థాట్స్ని, మన ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ని కనెక్ట్ చేయడం మనం నేర్చుకుంటాం. విత్ దట్ మనం ఏమంటే రియాక్ట్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాం. ఇది ఫస్ట్ వీడియోనే మాత్రం, దీని గురించి ఇంకో వీడియో కూడా చేస్తాను అండ్ వీ విల్ ప్రాక్టీస్ మోర్ అండ్ మోర్ అబౌట్ హౌ డు వీ డూ మైండ్ఫుల్ కమ్యూనికేషన్. ప్రొఫెషనల్ లైఫ్లో కానివ్వండి లేదా పర్సనల్ లైఫ్లో కానివ్వండి, మైండ్ఫుల్ కమ్యూనికేషన్ అనేది చాలా చాలా పవర్ఫుల్. అదొకవేళ మీరు మాస్టర్ చేయగలిగితే ఐఎమ్ టెలింగ్ యూ హ్యావ్ అ వెరీ పవర్ఫుల్ వెపన్. కానీ ఈ కమ్యూనికేషన్ స్టైల్ నేర్చుకోవచ్చా అంటే తొందరగా నేర్చుకోవాలా, ఎలా నేర్చుకోవచ్చా అంటే ఎస్, డెఫినెట్గా నేర్చుకోవచ్చు. ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నబుల్. కానీ మీరు డైలీ ప్రాక్టీస్ చేయాలి. ఒకవేళ మీరు డైలీ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఈ స్టైల్ని మాస్టర్ చేయొచ్చు. సో వాట్ ఈజ్ మైండ్ఫుల్ కమ్యూనికేషన్? లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్ అండ్ హౌ డు వీ గెట్ ఇన్ టు దిస్ మైండ్ఫుల్ కమ్యూనికేషన్. మైండ్ఫుల్ కమ్యూనికేషన్ని మాస్టర్ అవ్వడానికి ఒక 3 కోర్ ప్రిన్సిపల్స్ని పాటించాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు దిస్ 3 కోర్ ప్రిన్సిపల్స్. ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే, మ్యాక్సిమం మనం ఒక తప్పు చేస్తుంటాం అనమాట. ఎవరితో మాట్లాడేటప్పుడు కానీ ఏమైనా చేసేటప్పుడు కానీ మన మైండ్ ఎక్కడో ఉంటుంది, రైట్? సో అది కాకుండా చూసుకోవడమే ఫస్ట్ ప్రిన్సిపల్. వాట్ ఈస్ దట్ మీన్ ఈజ్ రెస్పెక్ట్ ద ప్రజెన్స్ ఈజ్ అ ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే ప్రజెంట్ మూమెంట్లో ఉండడం. ఒక 5 నిమిషాల ముందు ఏం జరిగింది, ఫర్ ఎగ్జాంపుల్ మీ మేనేజర్ ఏదో తిట్టాడు అనుకుందాం, ఏదో నెగటివ్గా చెప్పాడు, దాన్నే ఆలోచించడం. సో 5 నిమిషాల గురించో లేకపోతే 1 అవర్ ముందు గురించో ఆలోచించకుండా, లేదా 5 అవర్స్ తర్వాత ఏమవుతుందో, 10 మినిట్స్ తర్వాత ఏమవుతుందో, లేకపోతే రేపు ఏమవుతుందో గురించి ఆలోచించకుండా ప్రజెంట్ మూమెంట్లో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దట్స్ అ ఫస్ట్ ప్రిన్సిపల్. అంటే ఏమి, ఇక్కడ ఇప్పుడే పూర్తిగా మునిగిపోవడం అనేది ఇంపార్టెంట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీ టీం మెంబర్ మీతో మాట్లాడుతున్నాడు అండ్ యు ఆర్ లిజనింగ్ టు హిమ్, బట్ యు ఆర్ లుకింగ్ ఎట్ యువర్ ఫోన్. సో యు ఆర్ నాట్ ఫుల్లీ ఇన్ ద మూమెంట్, రైట్? అప్పుడు ఏమవుతుంది, మీ టీం మెంబర్ ఏం ఆలోచిస్తాడు మీ గురించి? హీ ఫీల్స్ డిస్గస్టింగ్, హీ ఫీల్స్ దట్ యు ఆర్ నాట్ గివింగ్ ఇంపార్టెన్స్ టు హిమ్ అండ్ ఇట్ స్టార్ట్స్ నాట్ రెస్పెక్టింగ్ యూ. తను ఒకటి చెప్తుంటాడు, మీరు ఒకటి ఆలోచిస్తుంటారు. ఇటువంటివి అన్నీ కాన్ఫ్లిక్ట్కి దారితీయడం. లేకపోతే రేపు తన టీం మెంబర్తో మాట్లాడేటప్పుడు హీ ఆల్సో గివ్స్ ద సేమ్ రెస్పాన్స్ టు యూ. ఒకవేళ మీరు ప్రజెంట్ మూమెంట్కి ఇంపార్టెన్స్ ఇవ్వగలిగితే ఆపోజిట్ పర్సన్ కూడా మీకు
అథెంటిక్గా కనిపిస్తాడు. అంటే యూ స్టార్ట్ గివింగ్ రెస్పెక్ట్ టు హిమ్, యూ విల్ ఆల్సో అండర్స్టాండ్ హిస్ సిచ్యువేషన్ బెటర్, యూ విల్ హ్యావ్ అ ఫుల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ అదర్ మెంబర్ వాట్ ఈస్ టెల్లింగ్. సో దీనికి ఏం చేయాలంటే అన్ని డిస్ట్రాక్షన్స్ని అవాయిడ్ చేసి, ఒకవేళ ఆ పర్సన్ మీ దగ్గర వచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే ఫుల్లీ ఫోకస్తోని తన గురించే ఆలోచించడం, తన వర్క్ గురించే, తన కమ్యూనికేషన్ గురించే ఆలోచించడం ఇంపార్టెంట్. సో కాన్సన్ట్రేట్ ఆన్ ఓన్లీ ప్రజెంట్ మూమెంట్. ఇది ప్రాక్టీస్ చేయండి. ఓకే, సెకండ్ ప్రిన్సిపల్ మనం చాలా మిస్టేక్ చేస్తుంటాం అనమాట. ఏమి అని అంటే ఒక పర్సన్ మన దగ్గరకు వచ్చి చెప్తున్నప్పుడు అంటే మనం జడ్జిమెంటల్ అయిపోతాం. వీడికి రాదు, లేకపోతే తనకి చాలా ఇంప్రూవ్ అవ్వాలి అని ఏదో ఒక జడ్జిమెంట్కి వచ్చేస్తాం అనమాట. ముఖ్యంగా వర్క్ ప్లేస్లో మనం చాలా తొందరగా మనం జడ్జిమెంట్కి వెళ్ళిపోతాం అనమాట. సో రెండవ ప్రిన్సిపల్ ఏమి అని అంటే యూ షుడ్ నాట్ బి జడ్జిమెంటల్. సో నాట్ జడ్జిమెంటల్గా ఉండడం ఇంపార్టెంట్. సో నాన్ జడ్జిమెంటల్ అంటే అసలు ఏమైనా చెప్తున్నప్పుడు దాని గురించి ఆలోచించండి. అంటే జడ్జి చేయకండి, ఇది కరెక్టా, ఇది రాంగా, వాడు కరెక్ట్ చేస్తున్నాడా, వాడు రాంగ్ చేస్తున్నాడా, నాతో వచ్చి మాట్లాడేటప్పుడు సరిగా మాట్లాడట్లేదు, అందుకే ఆయన సిచ్యువేషన్, ఆయన థాట్ ప్రాసెస్ ఇస్ రాంగ్. సో అవాయిడ్ దట్ బీయింగ్ జడ్జిమెంటల్. దానివల్ల ఏమవుతుందంటే ఒక సేఫ్ స్పేస్ని క్రియేట్ చేసిన వాళ్ళం అవుతాం. అంటే దీనివల్ల మన ఎంప్లాయీస్ కానీ, మన పియర్స్ కానీ, లేదా మన బాస్ కానీ మనతోని షేర్ చేసుకోగలగడానికి మనం ఒక స్పేస్ ఇచ్చినట్టు అవుతాం. అండ్ ఒకవేళ మనం జడ్జిమెంటల్ ఉంటే మన బాడీ మూమెంట్స్, మన బాడీ లాంగ్వేజ్లో కూడా మన జడ్జిమెంటల్ కనబడుతుంది. సో అదర్ పర్సన్ విల్ ఆల్సో థింక్ దట్ ఐఎమ్ జడ్జింగ్ హిమ్, సో హీ వోంట్ గెట్ ఓపెన్ అప్. అయితే మీరు అనుకోవచ్చు, ఒక 10 మంది ఐడియాస్ తీసుకొని వచ్చారు, ఈ ఐడియాస్ని నేను జడ్జ్ చేద్దా అంటే అన్నీ కరెక్ట్ అని చెప్పాలా అనే ఒక పాయింట్ రావచ్చు. కానీ జడ్జ్మెంట్ ప్లేస్లో ఒక పాయింట్ ఉంది, డిసర్న్మెంట్ అని ఉంది. సో వీ నీడ్ టు బీ డిసర్న్మెంట్, వీ నీడ్ టు డూ డిసర్నింగ్ అబౌట్ ద సిచ్యువేషన్. సో వాట్ డస్ ఇట్ మీన్? ఒకవేళ ఒక పర్సన్ ఐడియాతో వచ్చాడు అనుకోండి, ఆ ఐడియా ఆ పర్సన్ చెప్పాడు కాబట్టి మంచిది కాదు అనే జడ్జ్మెంట్ కన్నా, irrespective of the person what he has told, irrespective of the person's nature, person's background, person's whatever it is, ఆ ఐడియాని మాత్రం తీసుకోండి, ప్రోస్ కాన్స్ మాట్లాడుకోండి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ మాట్లాడుకోండి, అది దృష్టిలోనే పెట్టుకోండి అంతే. అది మన ఆర్గనైజేషన్కి మంచిదా, లేకపోతే మన ప్రోడక్ట్కి మంచిదా కాదా, దాని గురించే ఆలోచించండి. అది ఎవరు చెప్పారు అనేది కాకుండా యూ షుడ్ ఓన్లీ థింక్ అబౌట్ ద ఐడియా, ద advantages, the disadvantages, whether it is good for the product or not good for the product. This is called as discernment and not judgmental. And I wanted you to get this kind of a thought process in your mind at any cost. For example, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఒక షిప్ క్యాప్టెన్ అనుకోండి, మీరే ఒక షిప్ క్యాప్టెన్ అనుకోండి. షిప్ని కరెక్ట్ డైరెక్షన్ని తీసుకుపోవాలి. ఒక సముద్రం మధ్యలో ఉన్నారు మీరు. మీ నాలెడ్జ్తోని జడ్జ్మెంట్ చేస్తారా, లేకపోతే మ్యాప్స్, కంపాస్, ఓషన్ మీద ఉన్న మీ నాలెడ్జ్, మీ ఎక్స్పీరియన్స్ అవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు డైరెక్షన్ చూస్ చేస్తారు? ఆబ్వియస్లీ అన్ని టూల్స్ని వాడి మీరు డైరెక్షన్ని చూస్ చేస్తారు కదా. అదే అన్ని టూల్స్ని వాడి డైరెక్షన్ చూస్ చేయడమే డిసర్న్మెంట్. పర్సన్ ఏ, పర్సన్ బి ఉన్నారు. పర్సన్ ఏ మంచిగా చెప్తున్నాడు అనుకుందాం, అండ్ బికాస్ యూ ఆర్ బయాస్డ్ టువర్డ్స్ పర్సన్ ఏ. పర్సన్ బి యూ ఆర్ నాట్ బయాస్డ్, బట్ పర్సన్ ఏ మే నాట్ హ్యావ్ అ గుడ్ ఐడియా, బట్ యూ అజ్యూమ్ దట్ హీ ఈజ్ హ్యావింగ్ అ గుడ్ ఐడియా. అండ్ ఈ అజంప్షన్స్ చాలా ఉంటాయి మనకి. అదే మీరు డిసర్న్మెంట్తో వెళ్తే మీరు ప్రాపర్గా అసెస్ చేసి you will come to one decision, and it is very respectful decision as well. And మీకు ప్రెషర్ పడదు, మీరు ఎమోషన్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. సో సెకండ్ ప్రిన్సిపల్ వాజ్ నాన్ జడ్జ్మెంటల్, బీయింగ్ నాన్ జడ్జ్మెంటల్. ఓకే, లాస్ట్ ప్రిన్సిపల్ ఏమంటే డిటాచ్మెంట్. జనరలీ మనం ఏం చేస్తామంటే మనం ప్రీడిటర్మిన్గా ఉండి అలాగే జరగాలి అని మనం ఆ సిచ్యువేషన్కి అటాచ్ అయి ఉంటాం. అంటే ఒక థాట్ ప్రాసెస్ ఉంటుంది మనకి, ఆ థాట్ ప్రాసెసే ఇంప్లిమెంట్ అవ్వాలి అని ఒక ప్రీడిటర్మిన్గా ఉంటాం. ఒకవేళ వేరే వాళ్ళు ఒకవేళ దాన్ని యాక్సెప్ట్ చేయలేదు అని అంటే మనం ఒక డిస్సాటిస్ఫాక్షన్లోకి వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళ మీద కోపం రావడం, ఏదో ఒకటి అలా జరుగుతుందన్నమాట. అది మీకు ఎప్పుడన్నా అలా అయిందా? ఆ ప్రీడిటర్మిన్గా ఉండడం అని చాలా పర్సనల్గా తీసేసుకోవడం. అది కాకుండా ఒకవేళ మీరు ఏం జరుగుతున్నా కానీ ఒక న్యూట్రల్ పర్సన్ లాగా ఉండి అండ్ ఆలోచించి ఆ సిచ్యువేషన్కు ఓపెన్గా ఉండడం ఇంపార్టెంట్. అదే డిటాచ్మెంట్. ఒక సిచ్యువేషన్ని ఆబ్జెక్టివ్గా డీల్ చేయండి, నాట్ డిఫెండింగ్ యువర్ ఈగో ఆర్ డిఫెండింగ్ యువర్ థాట్ ప్రాసెస్. మీ బిహేవియర్ డిక్టేట్ చేయకుండా, వేరే వాళ్ళ మీద డిక్టేట్ చేయకుండా చూసుకోండి. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తెలుసో తెలియకనో మనం ఏం చేస్తామంటే మన పాయింట్స్ని వేరే వాళ్ళ మీద డిక్టేట్ చేయడానికి ట్రై చేస్తుంటాము. అది అవాయిడ్ చేయండి. ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు మీటింగ్లో ఉన్నారు అండ్ ఒక టెన్షన్ మూమెంట్ ఉంది, లైక్ ప్రాజెక్ట్ డెలివరీ డిలే అయింది, అందరూ రీజన్స్ ఇస్తున్నారు, కానీ ఒక టీం మెంబర్ మాత్రం చాలా పచ్చి నిజాలు చెప్తున్నారు అనుకోండి. అండ్ ఆ నిజాలు అన్నీ మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నట్టుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వీ విల్ ఫీల్ బ్యాడ్ అబౌట్ ఇట్, రైట్? ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ పాయింటింగ్ అవుట్ టు మీ. అండ్ వాట్ యూ డూ?
వీ గెట్ ఫ్రస్ట్రేటెడ్, వీ థింక్ దట్ పర్సన్ టీం మెంబర్ని మనం గ్రడ్జ్ తీసుకుంటాం, కరెక్టా? ఫ్రస్ట్రేట్ అయిపోతాం. కానీ డిఫెండ్ కూడా చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలా కాదని మనం ఒక హై వాల్యూమ్తోని హై పిచ్తోని మనం గట్టిగా మాట్లాడడానికి ట్రై చేస్తాం. అదే ఒకవేళ మీరు మైండ్ఫుల్ కమ్యూనికేటర్ అయ్యుండి అండ్ ఈ సిచ్యువేషన్ని థర్డ్ వన్ డిటాచ్ అవ్వడం, ఆయన ఏం చెప్పినా కానీ ఆ మాటలకి డిటాచ్ అయ్యి ఆ టీం మెంబర్ చెప్పేదాన్ని వేరేలాగా ఆలోచించకుండా అంటే బ్యాడ్గా ఆలోచించకుండా అసలు ఏమవుతుందో ఒక ఆబ్జెక్ట్గా ఆలోచించండి. ఆయన చెప్పిన దాంట్లో ఏం నిజం ఉందనేది ఆలోచించండి అండ్ బీ కామ్. ఆ కామ్నెస్తో మీకు ఏమవుతుందంటే మీకు ఆ ఆన్సర్స్ వస్తాయి అండ్ స్టార్ట్ టెల్లింగ్ యువర్ ఆన్సర్స్. ఓకే, ఇలాంటిది మనం ఒకవేళ ఒకవేళ మనము తను బ్లేమ్ చేస్తున్నాడు మిమ్మల్ని ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ అండ్ యూ స్టార్ట్ బంబార్డింగ్ ఆన్ హిమ్ ఆర్ యు ఆర్ ట్రయింగ్ టు డిఫెండ్ యువర్ సెల్ఫ్. అది కాకుండా ఒకవేళ ఇలా మాట్లాడితే ఎలా ఉంటుంది? హే, ఐ అండర్స్టాండ్ యువర్ కన్సర్న్స్ అబౌట్ ద మిస్డ్ డెడ్ లైన్స్ అండ్ టైమ్ లైన్స్. లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ బెస్ట్. రివ్యూ ద ఛాలెంజెస్ వీఆర్ ఎన్కౌంటరింగ్ అండ్ హౌ వీ కెన్ అడ్రస్ దమ్, రైట్? సో మీరు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ ద బ్లేమ్ ఆన్ యూ, though he is blaming on you, you are being calm and you are converting that into a objective direction, right? So ఇలా ప్రతి విషయాన్ని మనము హ్యాండిల్ చేస్తూ వెళ్ళాలి. ఈ 3 ప్రిన్సిపల్స్ అనేది ఇంపార్టెంట్. యాజ్ ఐ సెడ్, బీయింగ్ ఇన్ ప్రజెంట్, నాట్ బీయింగ్ జడ్జ్మెంటల్, థర్డ్ వన్ ఈజ్ బీయింగ్ అటాచ్డ్. గుర్తుపెట్టుకోండి, ఈ స్కిల్స్ అనేవి, ఈ మైండ్ఫుల్ కమ్యూనికేషన్ అనేది ఒక మజిల్ లాగా. అంటే మనం దాని మీద వర్క్ చేస్తేనే అది గ్రో అవుతాయి, లేకపోతే కావు. సో డే ఇన్ డే అవుట్ ఈ 3 సిచ్యువేషన్స్, ఆ 3 ప్రిన్సిపల్స్ మీద మీరు వర్క్ చేయండి అండ్ యూ సీ ద డిఫరెన్స్. సో దట్స్ ఆల్ ఫ్రమ్ దిస్ వీడియో. స్టే ట్యూన్డ్ ఫర్ మోర్ వీడియోస్. అంటిల్ దెన్, కీప్ లెర్నింగ్ and keep growing. Thank you.